ఒకసారి శివుడు ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీదేవి సరదాగా వచ్చి శివుడి కళ్ళను మూస్తుంది. దానివల్ల చాలా కాలం పాటు భూమి అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అందుకు కోపగించుకున్న మహాశివుడు శివుడి నుండి దూరం అవ్వమని పార్వతీదేవితో అంటాడు. అప్పుడు పార్వతీదేవి భూమిపైకి వచ్చి మట్టితో ఒక శివలింగాన్ని చేసి 3500 సంవత్సరాల వరకు తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించడానికి పార్వతీదేవి ఉన్న ప్రాంతంలో గంగానదిని ప్రేరేపించి వరదల్ని రప్పిస్తాడు. అప్పుడు భయమెరగని ఆ జగన్మాత వెంటనే తన చేతులతో శివలింగాన్ని కౌగిలించుకొని కాపాడుతుంది. అదే సమయంలో పార్వతీదేవి తన చీరను అడ్డుగా వేసి గంగానది ప్రవాహాన్ని ఆపుతుంది. పార్వతీదేవి యొక్క భక్తిని చూసిన ఆ మహాదేవుడు ప్రసన్నుడవుతాడు. ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి పార్వతీదేవి కంకణాల గుర్తులు ఉన్నాయి. ఈ గుడి ప్రాంగణంలో పార్వతీదేవి తపస్సు చేసిన మామిడి చెట్టు దాదాపుగా 3500 సంవత్సరాల పురాతనమైనది. ఇప్పటికీ ఈ గుడి ప్రాంగణంలోకి వచ్చిన భక్తులకు పార్వతీదేవికి శివుడి మీద ఉన్న భక్తిని అనుభూతి చెందుతారంట. ఈ ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఉంది. మీరు ఎప్పుడైనా ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించారా? దర్శిస్తే మీకు ఎలా అనుభూతి చెందారో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.